ఆ రాజాది రాజుని స్తుతించడానికి మేము వచ్చినాం ప్రియులారా. జగమెరిగినవాడు, లోకన్నెరిగినవాడు, నిన్ను నన్ను ఎరిగినవాడు యేసయ్య. ఆ పాట అర్థము చాలా దేవునికి ఇష్టమైనదిగా, దేవునిని వర్ణించేదనగా ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య. స్తోత్రములు యేసయ్య. అయా నీ మహిమైతిశయమును నుంచి మా మీద కుమరించుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మీకు మరి మాకు స్వామి ఉన్న అనుబంధను ఎవరు తీయగలరు సయ. జగమెరిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. అవును ప్రభువా, పేద స్థితి యందు సంపన్న స్థితి యందు స్వామి ఉన్నను లేకపోయినను మిమ్మల్ని మాత్రమే మేము కీర్తిస్తాము నాయన. నీకు స్తోత్రాలు అయా, నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తాము యేసయ్యా. ఎందుకంటే ప్రభువా, నీవు పేరు పెట్టి పిలిచిన వాడువు, నీవు నమ్మదగిన వాడువైనావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా యేసయ్యా. నీకు స్తోత్రాలు అయా. నీ పరిశుద్ధతతో ప్రభువా మమ్మల్ని నింపుచున్న దేవా నీకు వందనాలు అయా. పరిశుద్ధత లేనిదే నిన్ను ఎవ్వరూ మెప్పించలేరు యేసువా. నా ఏలినవాడా నీకు వందనాలు. నా యజమాని నీకు స్తోత్రం. నా ప్రాణేశ్వరా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, మేలుతో నన్ను దీవించినావు, ఆశతో నిన్ను సేవింతునయ్యా. బల శౌర్యములు నీవే దేవా, గణ సైన్యములకధిపతి యెహోవా. ప్రతి ఒక్కరు పాడుదాం. బల శౌర్యములు నీవే దేవా, గణ సైన్యములకధిపతి యెహోవా. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా. బల శౌర్యము, బల శౌర్యములు నీవే దేవా, గణ సైన్యములకధిపతి యెహోవా. బల శౌర్యములు నీవే దేవా, గణ సైన్యములకధిపతి యెహోవా. దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణ సంపన్నుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణ సంపన్నుడా, మేలుతో నన్ను దీవించిన, ఆశతో నిన్ను సేవించునయ్యా. సేవి
ఏసయ్యా మేలుతో నన్ను దీవించినావు ఆశతో నా శైలమా నా శైలమా రక్షణ నివాసమా ఆమేన్ నా శైలమా నా దుర్గమా బలశౌర్యములు నీవే ఘన సైన్యములకధిపతి యెహోవా బలశౌర్యములు నీవే దేవా ఘన సైన్యములకధిపతి యెహోవా ఎల్లప్పుడు వ్యాజ్యమాడవు నిత్యము కోపించవు ఎల్లప్పుడు వ్యాజ్యమాడవు నిత్యము కోపించవు ప్రతీకారమునే చేయలేదు ప్రతి ఉపకారమే చేసినావు ప్రతీకారమునే చేయలేదు ప్రతి ఉపకారమే చేసినావు నా శైలమా నా దుర్గమా నా రక్షణ వాగ్దానమా నా శైలమా నా శైలమా నా దుర్గమా నా రక్షణ వాగ్దానమా శైలమా దుర్గమా నా రక్షణ వాగ్దానమా శైలమా శృంగమా నా రక్షణ వాగ్దానమా నా శైలమా నా దుర్గమా నా రక్షణ వాగ్దానమా నా శైలమా నా దుర్గమా నా రక్షణ వాగ్దానమా బలశౌర్యములు నీవే దేవా ఘన సైన్యములకధిపతి యెహోవా బలశౌర్యములు నీవే దేవా ఘన సైన్యములకధిపతి యెహోవా నా శైలమా రక్షణ వాగ్దానమా నా శైలమా రక్షణ ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో నన్నేమి చేయవు నా యేసయ్యా నా యేసయ్యా నీకే వందనం నీకే ఓ యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవే, ఆరాధ్య దైవము నీవే అని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా ఆకాశ గగనాలకు నీ చేనతో కొలిసితివి. అవును ప్రభువా, ఆకాశ గగనాలకు నీ చేనతో కొలిచితివి. శూన్యములో శూన్యములో ఏ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో వేలాడదీసిన నా యేసయ్యా, నా యేసయ్యా నీకే వందనం. మెహల్వరోరియా బాస్యందరి అలలలలలలసే. ఓ నా ఏలినవాడా, నీకే నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని ఆరాధ్య దైవము, ఆరాధ్య దైవము నీవే యేసయ్యా, గళమెత్తి నీ కీర్తి నే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగము నీ సింహాసనమాయెను. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే నీకే సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. స్తోత్రం. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనేనా నివాసము నిత్యము ఆనందమే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీతో
నీకే యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 దూతగణ సైన్యాధిపతివై 24 పెద్దలతో దూతగణ సైన్యాధిపతివై 24 పెద్దలతో పరిశుద్ధుడావై పొగడబడుచుండగా పరలోక పట్టణమే పరవశించుచున్నది పరిశుద్ధుడావై పరలోక పట్టణమే చున్నది ఆరాధనా నీకే యేసువా నీకే యేసువా యేసయ్యా ఆరాధనా ఓ మెహల్వరో ఆరాధనా ఆరాధనా నీకే నీకేనా ఆరాధనా నీవే నీవే నీవేనా అభిషేకము ఆమేన్ నీవే నీవే నీవేనా ఆరాధనా నీవే నీవే నీవేనా అభిషేకము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నే పరిపూర్ణత నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత ధన్యము నా స్తుతి పాత్రుడా నా ఆరాధనకు నా ఆరాధనకు నా స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా నా ప్రతి
ప్రతి చేతులు ఎత్తబడాలి, ప్రతి చేతులు. యేసయ్యా పాడాలి నోరు తెరిచి. యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా యేసయ్యా నీవే 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 నా ఆధారము ఆమేన్ నీవే 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 నా అభిషేకము స్తోత్రం నీవే 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 నా ఆరాధన అయ్యా నీవే నా ఆరాధన స్వామి నా అభిషేకము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరేరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరియాదులేరి పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరియాదు యేసు నామములో విడుదల రానిగాక పరిశుద్ధునికి సరేరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరేరారెవ్వరు విరిగితివయ్యా నలిగితివయ్యా కల్వరి గిరిలో నా యేసయ్యా విరిగితివయ్యా నా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనూ విరిగి నలిగిన హృదయాలతోనూ తోను స్తుతింపవచ్చ నయా యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నా యేసయ్యా ప్రతి ఒక్కరు చెప్పుదాం ప్రియ సంగమా అయ్యా నీవే నా మార్గము నీవే నా సత్యము యేసయ్యా అయ్యా నీవే నా జీవమైనావు నీకు స్తోత్రాలు స్వామి జీవపోదాత శ్రీ యేసునాథ జీవపోదాత శ్రీ యేసునాథ నాథ స్తుతింపవచ్చ నయా యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తుతికి
పాత్రుడ పూజనీయుడ నా యజమానుడ నా యేసయ్యా స్తుతికి పాత్రుడ పూజనీయుడ నా యజమానుడ నా యేసయ్యా జయ జయ ధ్వనులతో శృంగార ధ్వనులతో జయ జయ ధ్వనులతో శృంగార ధ్వనులతో స్తుతింపవచ్చనయ్యా గర్భములో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామములో స్వస్థత కలుగుగాక యేసు నామములో స్వస్థత ప్రతి జోము లయపరుస్తున్నాను యేసు నామములో మహిమా యేసులా మహిమా యేసులా స్తోత్రం ఆరాధన ప్రభుత్వ మహిమా యేసులా యేసయ్యా యేసయ్యా ఆమేన్ ఆమేన్ నా నీడ యేసయ్యా 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 నా తోడు యేసయ్యా అయ్యా నీ అగ్ని అభిషేకమును బట్టి నీకు వందనాలు ప్రభువా యేసయ్యా యేసయ్యా నా తోడు యేసయ్యా యేసయ్యా నా నీడ యేసయ్యా 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 నా తోడు యేసయ్యా యేసయ్యా నా నీడ యేసయ్యా మహిమా యేసులా మహిమా యేసులా గౌరవ్ గౌరవ్ యేసులా గౌరవ్ యేసులా స్తుతి స్తుతి యేసులా స్తుతి యేసులా రాజాల ప్రభుత్వ ప్రభుల మహిమా యేసులా రాజాల ప్రభుల మహిమా యేసులా యేసయ్యా యేసయ్యా నా తోడు యేసయ్యా ప్రతి కుడి కాలు అరిగిపోయిన ఎముకలకు స్వస్థత రానిగాక యేసయ్యా కుడి కాలుకు స్వస్థత యేసు నామములో యేసయ్యా నా నీడ ధన్యవాద్ ధన్యవాద్ యేసులా ప్రతి సమస్యలు తిరిగిపోనిగాక చాలా ప్రభుత్వ धन्यवाद येशूला
యేసయ్యా గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. యేసయ్యా నా నీడ నీవయ్యా, యేసయ్యా నా తోడు, యేసయ్యా యేసయ్యా నా నీడ నీవయ్యా. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, ఇమ్మానుయేలువైన వాడు మనతో ఉన్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ ఆరాధన ఆగ్రహించి ఉన్న దేవుడు ఆయన. నీ స్తుతుల మీద సింహాసనం వేసుకున్న దేవుడు ఆయన. ఆయన ఆనందిస్తున్నాడు ఈ సమయంలో, ఆయన సంతోషిస్తున్నాడు ఈ సమయంలో. ప్రారా మనం ఇచ్చే కానుకలు, దశమ భాగాలు అవి ఏమి ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయనకి ఇష్టమైనది జీవ ఫలములు, స్తుతి, ఆరాధనే. నీ ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ చేయి పైకెత్తి చెప్పు, అయ్యా నన్ను తాకు, నా బలహీనతలు నన్ను విడిపించు, నా అనారోగ్యాన్ని నన్ను స్వస్థపరచు ప్రభా. అయ్యా నాకున్నటువంటి ప్రతి విధమైన ప్రభా నాయన శాపాలు యేసునామములో విరిగిపోనిగాక ఈ సమయం చెప్పు. నీ కుటుంబాన్ని పీడిస్తున్న ప్రతి శాపాలు విరిగిపోనిగాక, నిన్ను అడ్డుకుంటున్న ప్రతి విధమైనటువంటి బలహీనతలు వెళ్ళిపోనిగాక ఈ సమయంలో. ఆయన సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని సవాలు చేయించున్న దేవుడు. అడుగు, నీకేది కావాలి ఈ సమయంలో. ఆకాశం అంత ఎత్తైనా కానీ, పాతాళమంత లోతైనదైనా సరే, నీకు ఏది కావాలో, నీకు ఏది అక్కరగా ఉందో దాన్ని అడుగు. అక్కర లేని దాన్ని అడగవద్దు. ఏదైతే దేవునికి మహిమ కలుగుతుందో, నీకు ఏదైతే దేవునికి ఘనత కలుగుతుందో దాన్ని అడుగు. ఈ ఉదయ కాలమున అనిచువాడై ఉన్నాడు. హన్నా తన కుమారుని అడిగింది, ఇచ్చాడు. బాప్తిసమిచ్చు తల్లి, వారి తండ్రి ఇద్దరు వృద్ధులుగా ఉన్నప్పుడు గర్భఫలాన్ని అడిగారు, దేవుడు వారికి ఇచ్చారు. అలాగే ఇస్సాకు కరువు కాలంలో అడిగాడు, దేవుడు 100% వారిని ఆస్వాదించాడు. ఈ ఆరాధనలో నీ ఆరాధన వ్యర్థం కాకుండా, నువ్వు చేసే స్తుతి వ్యర్థం కాకుండా ఆయన జవాబు ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉన్నాడు. అడుగు, హృదయము తెరిచి, నీ హృదయం తెరిచి అడుగు, ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, ఈరోజు ఇది నాకు అవసరం ఉంది ప్రభువా, నువ్వు తీర్చువాడవయ్యా అని అడుగు. ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు.